చాలా బిజీ అయ్యాను. రే రాము, ఆ లీక్ కట్ చేయి. కొంచెం అటు అటు. ఇది కూడా కొంచెం ఇటు తిప్పండి. ఆర్టిస్ట్ ని పిలవండి. ఒరే ఆర్టిస్ట్ పిలవండి రా. హాయ్ బేబీ, వాట్సాప్. అయ్యా, వీడెవడ ఫ్రేమ్ లోకి వచ్చి డైలాగ్ చెప్తున్నాడు. ఆడే హీరో అన్న. వీడు హీరో ఏంట్రా? అంటే డబ్బులు ఆడే పెట్టాడన్నా. సరే, హీరోయిన్ ఎక్కడ? వచ్చేస్తుందన్నా. రే హీరోయిన్ పిలవండి రా. వచ్చేస్తుందన్నా. మహేష్, ఇప్పటిదాకా నీకు చాలా మంది అమ్మాయిలు ప్రపోజ్ చేసి ఉంటారు. నీ అందం అలాంటిది. నీకెంతమంది ప్రపోజ్ చేసినా నువ్వు మాత్రం నన్నే లవ్ చేయాలి. యు ఆర్ మై డ్రీమ్ బాయ్. ఏం జరుగుతుందిరా ఇక్కడ? డైలాగులు కూడా ఆడే రాసుకున్నాడన్నా. ఐ లవ్ యు. ఐ లవ్ యు మహేష్. ఐ లవ్ యు మహేష్. ఏంట్రా ఎలా చేస్తుంది? యాక్టింగ్ వచ్చా? డబ్ స్మాష్ లో సూపర్ చేస్తుందన్నా. అందరు జూనియర్స్ అమంతా అంటారు. నువ్వు నాకు చాలా నచ్చావు కార్తిక్. ఐ థింక్ ఐమ్ ఇన్ లవ్ విత్ యు. నేను అలిగాను, బుంగమూతి పెట్టాను. ఐ హర్ట్ టు. సమంత అంటే అన్నారు. ఐ లవ్ యూ. ఏ నో టచింగ్, నో టచింగ్. నేను చెప్పానుగా ముందుగానే నో టచింగ్ అని. ముట్టుకోవడాలు పట్టుకోవడాలు ఉన్నావు అని చెప్పేసి. ఎక్కడ డైరెక్టర్ ఏంటా ఇది? సారీ అన్న మళ్ళీ రిపీట్ అవుదన్నా. సారీ అన్న. సరే యాపిల్ జ్యూస్ చెప్పు. అలాగే అన్న. మధ్యలో వీటెవర్రా గెస్ట్ అపియరెన్స్? దాని బాయ్ ఫ్రెండ్ అన్న. హీరో కన్నా వీడియో ఓవరాక్షన్ ఎక్కువైందన్న. సారీ అన్న. సరే, నెక్స్ట్ షాట్ ఏంటో చెప్పు. నెక్స్ట్ షాట్ ఏంటంటే హీరోకి టైట్ క్లోజ్ అన్న. టైట్ టైట్. కటర్ బెటరా. 1 minute అన్న. ఇప్పుడు అమ్మాయి ఎలా చెప్పింది కదా, ఆ షాట్ కి హ్యాపీగా ఎక్స్ప్రెషన్ ఇవ్వు. ఓకేనా? ఓకే. రెడీనా? రోలింగ్ యాక్షన్. అమ్మాయి నీకు ఐ లవ్ యూ చెప్తుందిరా. ఆ కన్నింగ్ ఎక్స్ప్రెషన్ ఏంట్రా? ఓ బంజీ, పాస్పోర్ట్ సైజ్ ఫోటోకి పోస్ట్ ఇస్తావా? వచ్చు. ఇవ్వు. అలానే హోల్డ్ చేయి. ఇది ఓకే చేసుకోరా. వీడికి ఎంతకన్నా ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ రావు. ఓకే అన్న. నెక్స్ట్ షాట్ నువ్వే తీసుకో. వాడికి ఎవరు తీసినా ఒకటే. అన్నా 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 ప్లీజ్ అన్నా. ఇది దూకదు. హలో, ఎక్కడున్నావే? గంట పెట్టి చెరువుకొచ్చా దూకేద్దామని. అవునా? ఆల్ ద బెస్ట్. ముందా పని చేయి. నేనంటే ఎవ్వరికి లెక్కలేదు. చచ్చి చూపిస్తా. చేదుగా ఉంది. ఇలా కాదు. అయ్యో, రక్తం. ఏం తక్కువ చేసామే నీకు? సూసైడ్ అటెంప్ట్ చేసావు. బిజినెస్ వద్దు, జాబ్ చేసుకోమన్నావు. అంత మాత్రానికి ఇంత పని చేస్తావా? నీకెవరు చెప్పారు? ఎవరు చెప్పడం ఏంటి? ఎవడో వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టాడంట, చూసుకో. ఫోన్ వీడియోనా? బిజినెస్ చేయాలంటే ధైర్యం ఉండాలి. నీకది లేదని ఆ వీడియో చూస్తే అర్థం అవుతుంది. మార్నింగ్ నుంచి ఒకటే ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఆన్సర్ చేయలేక చచ్చిపోతున్నాను. అయినా నువ్వు దూకాలంటే ఇంట్లో కిటికీ ఉంది కదే, మళ్ళీ గండిపేట దాకా వెళ్ళటం దేనికి?
హలో హలో సుబ్బారావు గారు గుడ్ మార్నింగ్. యూట్యూబ్ లో మీ అమ్మాయి అబ్బే అదంతా నిజం కాదండి. ఈ మధ్య యూత్ అంతే యూట్యూబ్ లో వ్యూస్ కోసం పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేస్తున్నారు. ఇది అలాంటిదేనండి. ఏదేమైనా మీ అమ్మాయిని కాస్త కంట్రోల్లో పెట్టాల్సిందే. అలాగే ఉంటాను. వింటున్నావా? ఈ మధ్య జియో సిమ్ కొనుక్కున్న ప్రతి వెధవ నాకు ఫోన్ చేసి సలహాలు ఇస్తున్నాడు. నా కర్మ. ఏమా ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యావా? మేడం ప్లీజ్ మేడం ఒక్క పాలసీ తీసుకోండి మేడం. మీరు పోయినా మీ చావు వృధా కాదు మేడం. ఏం మేడం లవ్ ఫెయిల్యూరా? లవ్ ఫెయిల్యూర్ కాకుంటే సూసైడ్ అటెంప్ట్ ఎందుకు పోతుందిరా? నువ్వు పోనీ ఫస్ట్. ఎవరా నువ్వు? అయిపోయాను చేతుల్లో. మీలో బాస్ ఎవరు? నేనే బాస్. నువ్వా? రే నా గురించి చెప్పురా. హలో మేడం, అన్న జూన్ నీకు అవలేగాని లెక్కుంటాడు కానీ మటన్ తిన్నంత ఈజీగా మర్డర్ చేశాడు. ఇంతకీ ఓన్లీ చంపాలో చెప్పు. వీణ్ణి చంపాలి. $10K అన్నా. వార్నింగ్ ఓకే, మరి మర్డర్ ఎవరు చేస్తాడు? 20K వస్తాయన్నా. 20K అంటే మేడం 20Kకి ఒక బైరా ఇచ్చి డిచ్చా కొడతాం. అంటే రే ఇట్రారా చెప్పనా? ఇదే వీటితో కాలేరు కొడతాం. ఏం లేదు మేడం, మొన్నటి వరకు రేట్లు నార్మల్గానే ఉండే, ఈ మధ్యనే పెంచినాం. జిఎస్టీ ఎఫెక్ట్ మేడం. రే ఈ చిల్లరతో చాయ్ తెప్పించిన. సరే అన్న. మిగతా రేపిస్తావా? అవసరం లేదు, కాళ్ళు విరగొడితే చాలు. ఇంతకాడు ఎక్కడ ఉంటాడు? గచ్చిబౌలి. ఫేస్బుక్ లో వాడి అడ్రస్ ఉంటుంది. పాట మార్చిరా, ఊడిపోతుంది. మౌనంగా మనం ఎదగలేవులే కానీ పాట మార్చిపే. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా. ఆడు వచ్చాడు, బండి తీరా. ఖచ్చితంగా ఆడి కాలేరి ఉంటా. అంతేరా. ఏంటైందిరా అన్నా? బ్రేకులు పడట్లేదన్నా. ఒరే మరి ఇప్పుడు ఎలాగరా అన్నా? నన్ను ఏం చేయమంటావు అన్నా? ఒరే ఏదో తీరా మరి. ఒరే 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 ఏదో తీరా రే. ఒరే అన్నా నేనేం చేయలేదన్నా. ఒరే క్రైమ్ ఎలా జరిగిందో చెప్పురా అంటే కామెడీ చెప్తావేంట్రా? ఆ యాక్సిడెంట్ తర్వాత కాలు వెనక్కి కొట్టుకుని అలా విండో ముందు కూర్చోవలసి వచ్చింది. ఇప్పుడు ఇలా మీ ముందు క్రిమినల్ గా నిల్చోవలసి వచ్చింది. ఈ కాలు కాదు. కొంచెం ఇటుంటే బెటర్ ఏమో. స్ట్రేట్ ఉంటుంది. ఖచ్చితంగా చెప్తున్నాను, ఎవరో కావాలనే చేశారా. అయినా నాకు శత్రువులు ఎవర్రా?
శత్రువులు ఎవరుంటారా? నీ గెస్ట్కి సిక్స్త్ సెన్స్కి ఎంతమంది జీవితాలు బలైపోయాయో తెలుసా? వాళ్ళలో ఎవరో ఒకరు చేసి ఉంటారు. కనీసం మీరు 2 నెలలైనా ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా బతుకు. అంతేగాని నాకు వాడిని చూస్తే ఏదో అనిపిస్తుంది, వాడిని చూస్తే ఏదో అనిపిస్తుంది, పిచ్చి పిచ్చి గెస్ట్లు వేసావనుకో నేనే చంపేస్తా. నేనే చంపేస్తా. నీ బతుకు నువ్వు బతకలేవా? ఎక్కడ పని చేసుకున్నావు నువ్వు బతకగలవు కదా. మావయ్య ఆగండి మావయ్య, మీరు ఆవేశపడితే ఎలా? పనమ్మాయి అది. వన్ సైడ్ లవ్ అనమాట.